బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఈ యొక్క శుక్రవారపు ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. లైవ్ ద్వారా మనము దేవుని యొక్క సువార్తను వినటానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృప కొరకే దేవాది దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రార్థనతో కూటాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, మాతో ఉన్న దేవుడవు, మమ్ములను నడిపించే దేవుడవు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ధైర్యముగాను ఓపికతో ముందుకి కొనసాగే కృపాభాగ్యమును మీరు మాకు అనుగ్రహించిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శుక్రవారపు ఆరాధనను మీరు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మీరు మాకు చేయమని ప్రార్థన చేస్తున్నాం. పాటల్లో, వాక్య ధ్యానములో మీ సహాయం దయచేయండి. ఎవరి గృహాలలో నుండి వారు దేవుని యొక్క నామమును స్తుతించుచుండగా నీ వాక్కు ద్వారా మీరు బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సూర్యుని కొలుతుము
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ప్రతి శుక్రవారం నాడు దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు యొక్క నామ మహిమార్థమై లైవ్ ద్వారా దేవుని యొక్క సువార్తను అందించడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి టీం వారందరూ కూడా ఏకాత్మ కలిగి దైవికమైన ఈ కార్యక్రమాలు జరిగించడానికి ప్రభు కృప చూపించుచున్నారు. ఈ దినమున దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక ముగ్గురు స్నేహితుల యొక్క ఆత్మీయ అనుభవాలను గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు అనేక ఉపమానాలు మనందరికీ కూడా ఆయా సందర్భాలలో మనకి తెలియచేట్టు మనము చూస్తాం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయములో ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పుమని ఆయనను అడిగిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన మనకు చేతనైనదో మనకు వచ్చినదో ప్రార్థన చేయటం కంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అంశాలను మనము ప్రభు దగ్గర నేర్చుకుంటే మనకు చాలా మంచిది. దేవునికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇంపైన ప్రార్థన, దేవునికి ఇంపైన సువాసనగా, పరిశుద్ధుల విజ్ఞాపనలుగా మనం చేయు ప్రార్థన వలన మనము అనేకమైన ఆత్మీయ లోతులలోనికి మనము వెళ్ళగలము. అలాగే శిష్యులు కూడా అడుగుతున్నారు. అయితే వారితో మాట్లాడిన తర్వాత యేసు ప్రభు వారు ఒక చిన్న ఉపమానము 5 వచనాలు లోపులోనున్న ఒక చిన్న ఉపమానము చెప్పారు. కానీ ఈ చిన్న ఉపమానములో చాలా ఆత్మీయమైన సత్యాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. ముగ్గురు స్నేహితులు అనే అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇద్దరు ప్రత్యక్షంగా కనపడుతున్నారు. ఒక ఆయన, మరి చూడండి 5వ వచనాన్ని మనం చదువుతాం. ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులేమో, నా స్నేహితుడు ప్రయాణమై చేయించు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది. చూడండి, ఈ లాక్డౌన్ సందర్భంగా మరొక చిన్న ఆలోచన అనుభవాన్ని మనం ఈ దినాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున ఒక ప్రశ్న వేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినాన్ని మనందరికీ కూడా అనేకమైన ఉపమానాలలో ఆయన వేసిన ప్రశ్నలలో మనము ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ 2 వచనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు మనము ముగ్గురు స్నేహితులను మనము చూడగలుగుతున్నాం. నేను ఈ ముగ్గురు స్నేహితులను గురించి ప్రార్థన చేసి, ప్రభువా, ఆ ముగ్గురు స్నేహితులకి ఏమని పేర్లు పెడితే బాగుంటుంది, ఏబిసి అని పెడదామా అని అంటే అది అంత సబవుగా నాకు అనిపించలేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఈ ముగ్గురు స్నేహితులకు సరిపడిన 3 మాటలను, లేకంటే 3 మాటలను మనము చదువుతాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలకు ముగ్గురు స్నేహితులకు నేను చిన్న ఆలోచన ప్రార్థనలో మరి మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క అనుబంధాన్ని మనము ఈ మాటలలో, అంటే మొదట ఆయన పేరు విశ్వాసము, 2 ఆయన పేరు నిరీక్షణ, 3 ఆయన పేరు ప్రేమ. మరి నాకు బైబిల్ కాలేజ్లో జాయిన్ చేసిన విశ్వాసం అయ్య గారికి కూడా వారు బ్రదర్స్కి ఇలాంటి పేర్లే పెట్టుకున్నారు.
పెద్ద ఆయన పేరు విశ్వాసము, రెండో ఆయన పేరు నిరీక్షణ, మూడో ఆయన పేరు ప్రేమ. సో ఈ రీతిగా ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ, లేదనంటే ముగ్గురు స్నేహితులు, నాకు ఈ ఆలోచనలో నుంచి ప్రభువా, ఈ ముగ్గురు ద్వారా, ఈ 3 మాటల ద్వారా నీవు మాతో మాట్లాడితే కూడా మేము చాలా సంతోషిస్తాము అని ప్రార్థించినప్పుడు మొదటి మాటను మనము చదువుకుంటాం. ప్రియులారా, విశ్వాసం అనే వ్యక్తిని గురించి మనము చూద్దాం. లేకుంటే ఒక వ్యక్తి విశ్వాసముతో ఒక స్నేహితుని ఇంటికి వెళ్తున్నాడు. ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళి నాకు 3 బంధువుగా వచ్చాడు ఆ యొక్క స్నేహితుని ఇంటికి. మనము చదువుతాం చూడండి, కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 5వ వచనాన్ని మనము చదువుతాం. 37వ సంకీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. మొదటి ఆయన ఒక ప్రయాణం అయ్యి ఒక స్నేహితుని ఇంటికి వచ్చాడు. ఆ విశ్వాసం అనే వ్యక్తి నిరీక్షణ గారి ఇంటికి వచ్చారు అనుకుందాం. విశ్వాసం అనే వ్యక్తి నిరీక్షణ గారి ఇంటికి వస్తూ ఎలా వస్తున్నాడు? దేవునికి అప్పగించి వస్తున్నాడు. అంటే నాకంటూ విశ్వాసం ఉంది, నేను నిరీక్షణ గారి ఇంటికి వెళ్ళానంటే ఖచ్చితంగా నాకు మేలు కలుగుతుంది. అందుకే ఇక్కడ రాస్తున్న మాట అంటున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అని అంటున్నాడు. అంటే మొదటి వ్యక్తి దేవునికి మార్గాన్ని అప్పగించుకుంటున్నాడు. ప్రయాణమై వస్తున్నాడు కదా, అలసటతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. తప్పనిసరిగా ఆ స్నేహితుడు, మధ్యవర్తిగా ఉండిన స్నేహితుడు తప్పనిసరిగా చేర్చుకుంటాడు. అది కదా స్నేహం అంటే. స్నేహం అంటే చాలా అనుభవాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. చాలాసార్లు మన యొక్క వ్యక్తిగతమైన విషయాలను కూడా స్నేహితులకు మనము తెలియజేస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము కూడా దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము అనేకమైన విషయాలను దేవునితో మాట్లాడిన అనుభవాలను మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవునికి అప్పగించిన మాటను బట్టి మనము చదువుతున్నాము, నీవు అప్పగించిన ఎడల ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. సో దైవికమైన కార్యములు ఇది మన జీవితంలో నెరవేరాలి అని అంటే మనం కూడా మన మార్గములను, మన ఉద్దేశములను మనము దేవునికి అప్పగించాలి. అందుకంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు మనము ముందుకి కొనసాగినప్పుడు. అయితే ఈ యొక్క విశ్వాసం అనే మొదటి వ్యక్తిని గురించి మనము ధ్యానం చేస్తే ఆయనకు ఏ కలవరము లేదు, ఏ యొక్క చింత లేదు. 29వ వచనము లూకా రాసిన సువార్త 12వ అధ్యాయములో మనము చదువుతాం చూడండి. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 29-30 వచనాలలో ఈ రీతిగా ఉన్నది. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. 32వ కీర్తనలో మనము చదువుతున్నప్పుడు మన మార్గములను మనం ఆయనకు అప్పగించినప్పుడు, మన మార్గములను దేవునికి మనము అప్పగించినప్పుడు మనకి ఏమి అవసరమో, అందుకు ఇక్కడ అంటున్నాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో. అంటే ఒక విశ్వాసి నిరీక్షణ దగ్గరికి వెళుతున్నప్పుడు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని కలవరపడవలసిన అవసరత లేదు. ఎందుకు కలవరపడవలసిన అవసరం లేదు? 30వ మాటలను మనం చదివితే, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే దేవునికి సమస్తము తెలుసు. ఒక విశ్వాసి తన యొక్క ప్రయాణాన్ని లేదంటే తన మార్గాన్ని దేవునికి అప్పగించి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి తెలుసు ఆయనకు ఏ ఆహారం పెట్టాలో, ఎలాంటి ఆహారం పెట్టాలో, ఎలాగ ఆయనను పోషించాలో దేవునికి తెలుసు. ప్రియులారా, ఇది మన జీవితంలో కూడా విశ్వాసము కలిగి ఉంటాము. కానీ మనము 30వ వచనంలో అన్న మాట ప్రకారంగా ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ విశ్వాసి అని పిలువబడిన వ్యక్తి అలాగని శ్రమ పడవద్దని దేవుడు చెప్పలేదు. మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారు అని అంటే మనం చాలా కష్టపడి మనం పని చేయాలి. 6 దినములు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అని అన్నాం. ఈ దినాన్ని విశ్వాసులకు ప్రయాసపడవలసిన అవసరత కూడా ఉన్నది. మనం అందరము కూడా దేవుని సన్నిధిలో
దేవునికి మన మార్గాన్ని అప్పగించినప్పుడు, యాకోబు కూడా దేవునికి మార్గాన్ని అప్పగించుకుని వెళుతూ, నీవు తినుటకు ఆహారమును, కట్టుకున్నటకు వస్త్రములను నీవు దయచేసిన ఎడల నీవు నాకు దేవుడివై ఉంటావని కూడా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో కూడా విశ్వాసమును కలిగిన మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ విశ్వాస చేయవలసిన పనులు చెప్తున్నాడు. దేనిని గూర్చి మీరు చింతపడకండి. మన చింత యావత్తు దేవుని మీద వేద్దాము. మన యొక్క ప్రయాసంతా దేవునికి అప్పగించేద్దాము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసుని చూడటానికి మనం ప్రయత్నం చేసినప్పుడు, ఇక్కడ రాస్తున్నాడు చూడండి, దేని విషయంలోనూ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. 37వ కీర్తనతో మనం ఆరంభించుకున్నాము. నీ మార్గములను దేవునికి నీవు అప్పగించవలసిన వారవై ఉన్నావు. మన మార్గాన్ని మనం దేవునికి అప్పగించినప్పుడు, మన చింత యావత్తు దేవునికి మనం అప్పగించినప్పుడు, మన విన్నపములను దేవునికి అప్పగించినప్పుడు విశ్వాసి చేయవలసిన పని ఏంటో చెప్తున్నాను. ధైర్యముగా మనము నడవటం ప్రారంభించాలి. మనము దేవునికి భారాన్ని అప్పగించి మన సమస్తాన్ని కూడా దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు, మనము విశ్వాసముతో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రతి అవసరతను ఆయన తీర్చునుగాక. మన ప్రతి అవసరతల నుండి ఆయన మనకు విడుదల అనుగ్రహించునుగాక. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వచనాన్ని మనము చదువుదాం. 55వ కీర్తన 22వ వచనము చూడండి. విశ్వాసి చేయవలసిన మరొక చిన్న పని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రయాణమై వస్తున్న ఆ వ్యక్తిని మనము చూస్తున్నాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వ్యక్తి విశ్వాసంతో వస్తున్నాడు. ఎవరింటికి వస్తున్నాడు? రెండో వ్యక్తి అనగా నిరీక్షణ ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడు నిరీక్షణను గురించి కూడా కొన్ని మాటలను మనం చదువుకుందాం. ప్రియులారా, విశ్వాసం యొక్క ప్రయాణమును మనం ప్రారంభించాము. విశ్వాసం యొక్క ప్రయాణము ఆయనకు ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు నిరీక్షణ దగ్గరికి వెళ్ళాడు కదా. నిరీక్షణ లోపలికి తీసుకుని వెళ్ళి రాత్రి అంతా కూడా అక్కడ ఉంచుతున్నాడు. అయితే చీకటి పడిపోయింది, మార్కెట్కి వెళ్ళే అవకాశం లేదు. ఇలాంటి లాక్డౌన్ సందర్భముగా 7 గంటల నుంచి 7 గంటల వరకు తిరగచ్చు. ఆ 7 గంటల సమయానికి ఆయన వచ్చి ఉండగొట్టవచ్చు. ఏ మార్కెట్ చేయడానికి ఎటువంటి అవకాశములు లేవు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము ఒక వ్యక్తి తన మార్గాన్ని దేవునికి అప్పగించి వచ్చాడు కాబట్టి తన ఆహార పానీయాలను గురించి దేవుడు చింతించుచున్నాడు. తన భారాన్ని అంతటిని దేవుని పైన వేసుకున్నాడు కాబట్టి దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. రెండవ వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూడండి, విశ్వాసి వస్తున్నప్పుడు నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నా దగ్గర ఏమీ లేదని అన్నది నిరీక్షణ ఏదో ఒక రకమైన ప్రయత్నం చేస్తుంది. అందుకే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 అనే మాటలను నేను తీసుకున్నా. ఇప్పుడు నిరీక్షణ అంటున్నాడు చూడండి, సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నిరీక్షణకు ధైర్యము ఉన్నది. ప్రియులారా, విశ్వాసి నిరీక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి వారు ఏకాత్మ కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు ఏకీభవించి దేనిని బంధిస్తే అది పరలోకములో బంధించబడును, దేనిని విప్పితే అది పరలోకములో విప్పబడును. నిరీక్షణకు ఇప్పుడు ఒక పని ఉన్నది. ఆహారం పెట్టాలి. అందుకే ఇక్కడ నిరీక్షణ సిగ్గుపడవలసిన అవసరత లేదు. ప్రియులారా, 15వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రికలోనే 15వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనము చదువుతాము. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు, నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నాకు ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు, విశ్వాసి వచ్చినప్పుడు నిరీక్షణ ధైర్యం కలిగి ఉంటుంది. నిరీక్షణ సిగ్గుపడకుండా చూడండి, పరిశుద్ధాత్మ శక్తి పొంది, ఈ దినాన్ని మనందరం కూడా పరిశుద్ధాత్మ శక్తి పొందవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క ఆత్మశక్తి మనకు అవసరం. ప్రియులారా, అక్కడ అంటున్నాడు విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు.
మనము విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ కర్తయుగ దేవుడు విశ్వాసము ద్వారా, అంటే విశ్వాసి రాకపోతే నిరీక్షణ అనే వ్యక్తి పడుకునుండేవాడు. కానీ విశ్వాసి అనే వ్యక్తి రావటం వలన నిరీక్షణ లేవవలసిన అవసరత వచ్చింది. నిరీక్షణ లేచి ప్రయాసపడవలసిన అవసరత వచ్చింది. నిరీక్షణ మరొక గృహానికి వెళ్ళవలసిన అవసరత వచ్చింది. నిరీక్షణ మరొక ప్రయాణం చేయవలసిన అవసరత వచ్చింది. ఈ దినము విశ్వాసులము కానీ మనము ఉండిపోతే మనము అలాగనే ఉండిపోతాం. ఎదుగుదల మనకి కనిపించదు. కానీ విశ్వాసము కలిగిన మనము నిరీక్షణ అనే ప్రయాణము, నిరీక్షణ అనే గృహానికి మనము వెళ్ళినప్పుడు అక్కడ విశ్వాసముతో పాటు నిరీక్షణ, వారు సంభాషించుకునే సంభాషణలలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, ఈ దినము మనము ఒక గృహానికి మనం వెళ్తున్నప్పుడు ఏ సంభాషణ మనము చేస్తున్నాం, ఎలాంటి సంభాషణలు మనము చేసుకుంటున్నాం? ఇతరులను గూర్చి వ్యర్థమైన మాటలు మాట్లాడి, ఇతరులను గూర్చి మనం అనేక రకాలైన సంభాషణలు చేసుకొని మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచుచున్నామా? మనం ఒక గృహానికి వెళుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారముగా, పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ, ఇప్పుడు ఇద్దరు సంతోషించాలి. విశ్వాసము, నిరీక్షణ, ఇద్దరు సంతోషించాలి. సమాధానముతోనూ, చూడండి అసమాధానం లేదు అక్కడ. విశ్వాసి రావటం వలన నిరీక్షణకు కలిగినది చాలా సంతోషం. ఆకలి వేస్తున్నది, ఆకలి ఎలా తీరుతుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. బహుధైర్యముగా విశ్వాసము విన్నపాన్ని చేయొచ్చు, లేదంటే విన్నపము చేస్తున్నట్లు మనము చూస్తున్నాం. కానీ నిరీక్షణ దగ్గరకు వచ్చేటప్పటికి ధైర్యము కావాలి. ధైర్యముగా మాట్లాడే అనుభవాలు మనకి కావాలి. ధైర్యముగా దేవుని యొక్క సన్నిధిలో మనము మాట్లాడగలిగే ఆత్మీయ అనుభవాలు మనకి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగిన వారు ఎంత ధైర్యము కలిగి ఉంటారు అని అంటే, మాటి మాటికి వారు అడగగలరు. మాటి మాటికి దేవుని సన్నిధికి వెళ్ళి అడగగలరు. దేవుడు ఒక గొప్ప కార్యము చేయగలరు అనే అనుభవము నిరీక్షణకు ఉన్నది. ప్రియులారా, విశ్వాసి జారిపోయే పరిస్థితి ఉండొచ్చేమో, విశ్వాసికి అవిశ్వాసము వచ్చే పరిస్థితి ఉండొచ్చేమో, కానీ నిరీక్షణ పరిశుద్ధాత్మతో ఏకీభవించినప్పుడు నిరీక్షణకు ధైర్యం వస్తున్నది. మాటి మాటికి మనం అడగగలము. దేవుని సన్నిధికి వెళ్ళి మనము ధైర్యముగా మనం అడగగలము. తీతుకు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుదాం. తీతుకు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, చూడండి, శుభప్రదమైన నిరీక్షణ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. శుభం, మనమందరము కూడా శుభము మాట్లాడవలసిన వారమై ఉన్నాం. చాలా చిన్న మెసేజ్ నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలలో మనం ఒక స్నేహితునితో మాట్లాడినప్పుడు, ఒక విశ్వాసితో మనము మాట్లాడినప్పుడు, ఒక స్నేహితుని గృహాన్ని మనము దర్శించినప్పుడు మనం ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలి? నిరీక్షణకు ధైర్యము కలిగి ఉండాలి అని అంటే ఇక్కడ అన్నాడు, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. నిరీక్షణ దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. విశ్వాసము మార్గమును, విశ్వాస యొక్క మార్గమును దేవునికి అప్పగించాలి. ఇప్పుడు నిరీక్షణ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. ఆ ప్రత్యక్షత ఎలాగ మనకి కలిగి ఉండగలము? ఆ ప్రత్యక్షతను మనం కలిగి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన శక్తిని మనం ఎలాగ పొంది ఉండగలము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము క్లుప్తమైన మాటలను మాత్రమే నేను తెలియజేస్తున్నాను, వచనాలు చదువుతున్నాను. మీరింటికి వెళ్ళి జాగ్రత్తగా మరల బైబిల్ గ్రంథాన్ని పరిశీలనగా చదవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నా. 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చదువుతాము. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. ఇప్పుడు నిరీక్షణ నిబ్బరమైన బుద్ధి కలిగి, విశ్వాసి నిరీక్షణను ఒక ప్రశ్న వేసింది, లేదంటే ఆ గృహానికి వచ్చి
ఆహారం కావాలి. ఇప్పుడు ఈ ఆహారం కొరకు నిరీక్షణ దగ్గర లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? నిబ్బరమైన బుద్ధి గలవారే చూడండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇది సంపూర్ణమైన నిరీక్షణ. విశ్వాసికి మనం ఆహారాన్ని పెట్టాలి. మనమే ప్రేమ, మనమే విశ్వాసము, మనమే నిరీక్షణ, అన్ని మనమే ప్రియుల. దేవుని యొక్క సన్నిధిలో ఇది నాన్ని నిరీక్షణ మధ్యవర్తిగా నిలబడుతున్నది. విశ్వాసికి ప్రేమకు మధ్యన నిరీక్షణ నిలబడుతున్నది. చివరి మాటకు వచ్చి నేను ముగిస్తున్నాను ప్రియులారా. ఈ నిరీక్షణ అనే వ్యక్తి ప్రేమ అనే గృహానికి వెళుతున్నారు. ప్రేమ అనే గృహానికి వెళుతున్నప్పుడు అక్కడ మనము చదివిన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే 11వ అధ్యాయము 8వ వచనమును మనం చదువుతున్నచ్చు. నా స్నేహితుడు ప్రయాణమై చేయొచ్చు 6వ వచనం, మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అంటే చెప్పడు అని అర్థం. చూడండి, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ దగ్గరికి వెళ్తున్నాడు. అవసరత విశ్వాసిది. నిరీక్షణ దగ్గరకు వచ్చి ప్రేమ దగ్గరికి వెళుతున్నప్పుడు ఇవ్వలేని స్థితిలోనున్న మాటికి అవ్వటం వలన, స్నేహితుడై ఉండుట వలన కావలసినవన్నీ. కానీ ఆరంభంలో మనం చూస్తాము కేవలము రొట్టె మాత్రమే, 3 రొట్టెలు అని మనము ఆరంభిస్తాం. కానీ మనము చివరి మాటకు వచ్చేటప్పటికి ప్రియులారా, ప్రేమ యొక్క గుణాన్ని మనము గమనించినప్పుడు ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రేమ అన్నిటినీ కప్పును, ప్రేమ చాలా మంచి మాటలు మన ప్రేమను గురించి బైబిల్ గ్రంథంలో చూడగలం ప్రియులారా. కానీ ప్రేమించడానికి మనకు ఏ రకమైన అనుభవాలు మనం కలిగి ఉన్నాం? ప్రేమించాలని అంటే అవతల వ్యక్తి మనల్ని ప్రేమిస్తేనే ప్రేమించడం గొప్పతనం కాదు ప్రియులారా. అవతల వ్యక్తి మనకు సహాయం చేశాడు కాబట్టి నేను కూడా సహాయం చేయాలని ప్రేమించడం అది గొప్పతనము కాదు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనము, ప్రేమ పొరుగువానికి కీడు చెయ్యదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ నిరీక్షణకు కీడు చేయదు. తలుపు వేసుకొని లోపల నుండి నేను తీయలేను అని అనుకొనవచ్చేమో, కానీ ప్రేమ కలిగినప్పుడు తన స్నేహితుడైనందుకు ఆయన తలుపు తీయను కదా. ఇది నాని మన హృదయం అనే తలుపునొద్ద ఆయన నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటికి తడుతున్నాడే, మాటికి తన ప్రేమను మనకు ఇవ్వాలని ఆయన తలుపు తడుతున్నాడు. మాటికి మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నీకేదో అవసరత ఉన్నది, అందుకే నీ ఇంటికి వచ్చాడు. మన మీద లోపల నుంచి ఆయనకి ఇవ్వాలని కాదు ప్రియులారా, ఆయనే మన తలుపు ఎందుకు తడుతున్నాడు? మనకు ఇవ్వాలని, మనకు ఒక బహుమానం ఇవ్వాలని. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనము, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకున్న వాడవు కావు. నిరీక్షణ విశ్వాస యొక్క ఆకలి గురించి వచ్చింది. నిరీక్షణకు ఆకలి లేదు, కానీ విశ్వాసి అనే వ్యక్తికి ఆకలి వేసింది. రాత్రి సమయంలో వచ్చాడు. ఇప్పుడు నిరీక్షణ ప్రేమ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూడండి, నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల. ఇప్పుడు నిరీక్షణ సిగ్గుపడకూడదు. నిరీక్షణ ధైర్యముగా మాటికి అడుగుతున్న బట్టి ప్రేమ కలిగిన వ్యక్తి ఇప్పుడు చెప్తున్నాడు, ప్రియులారా, లేచి కావలసినవన్నీ
ఇచ్చును కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కుటుంబమా, మనం చెడ్డవారేంటి మన బిడ్డలకు మంచి ఈవులను ఇస్తాం కదా. వాటికంటే శ్రేష్టమైనది దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో ఎటువంటి కల్మషము లేని ప్రేమ. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుతాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వత మగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. నిష్కపటమైన ప్రేమ ఉండి లేదని చెప్పే అనుభవం కాదు ప్రియులారా. ప్రేమ దగ్గర చాలా ఉండుంటుంది కదా. అందుకే నిరీక్షణ ప్రేమ దగ్గరికి వెళ్ళి ఎంత రాత్రి అయినను అడగగలిగిన అనుభవం. ఇది నాన్ని మన మిత్రులను ఎలా ప్రేమించగలుగుతున్నాం? మనల్ని నిరీక్షణ ఏ స్థాయిలోనున్నది? మన విశ్వాసము ఏ రీతిగా కనపరుచుకోగలుగుతున్నాం? ఒక విశ్వాసితో మాట్లాడినప్పుడు మనము లేదని చెప్పుకుంటున్నామా? ఉండి కూడా లేదని చెప్పే పరిస్థితిని మనము కలిగి ఉంటున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ యొక్క చిన్న ఉపమానము ద్వారా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 4వ అధ్యాయం 1 పేతురు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికుటమైన ప్రేమ గలవారై ఉండుడి. చూడండి, ప్రేమ నిరీక్షణను ప్రేమించుటను బట్టి నిరీక్షణ విశ్వాసమును ప్రేమించగలదు. ప్రేమ అన్నిటికంటే గొప్పది ప్రియులారా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచేవి. మన జీవితంలో ఈ 3 కూడా మనం నిలుపుకుందాం. నేను ఇలాగా అన్నానని మీరు తప్పుగా దీనిని మాట్లాడకండి. ఉదయకాలం మనకి విశ్వాసం ఉంటే సాయంత్రము మనకి నిరీక్షణ ఉండాలి. పడుకునే లోపులో మనకి ప్రేమ ఉండాలి. 3 పూటలా మనము ఆహారాన్ని తింటున్నాం కదా. అలాగే ఈ 3 భాగాలను కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే విశ్వాసిగా మనం ఆరంభించాలి, నిరీక్షణతో మనము ముగించాలి, ప్రేమతో మనం పండుకోవాలి. అప్పుడు క్రీస్తు ప్రేమ మనలను ఎడబాపదు, శ్రమలో నుండి విడుదల చేస్తాడు ప్రియులారా. అప్పుడు ఎవరినైనా ప్రేమించాలని అనిపిస్తుంది, ఎవరినైనా క్షమించాలని అనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క దినము లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో ఈ 3 స్నేహితులను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 యొక్క అనుభవాలు. మధ్యవర్తిగా ఉండిన నిరీక్షణ గృహానికి వచ్చిన విశ్వాసి ఆ రాత్రి సమయంలో నిరీక్షణ, ప్రేమ అనే గృహానికి వెళ్ళి తడుతూ ఉన్నప్పుడు, మాటికి అడుగుతూ ఉన్నప్పుడు ప్రేమ లేచి కావలసినవన్నీ ఇచ్చును కదా. ఇటు గొప్ప ప్రేమ ద్వారా ప్రభు అయిన యేసు తన యొక్క గొప్ప ప్రేమతో ఎప్పుడు మనం అడిగినా, మాటికి అడిగినా ఆయన మనకు దీవెన, ఆశీర్వాదములను మనకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, మీ నామమును బట్టి వందనాలు. సర్వశక్తిమంతుడైన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 దేవుని వలన మాత్రమే మాకు కలిగి ఉన్నది. మా మార్గములను మేము మీకు అప్పగించినప్పుడు, విశ్వాసము ద్వారా మా యొక్క ప్రయాణాన్ని మేము ప్రారంభించినప్పుడు, నిరీక్షణ అనే ఒక అనుభవం దగ్గరికి మేము వెళ్ళినప్పుడు, నిరీక్షణ ప్రేమను తట్టినప్పుడు, ప్రేమ ద్వారా నిరీక్షణ పొంది, నిరీక్షణ ద్వారా విశ్వాసాన్ని బలపరిచిన అనుభవాన్ని మేము ధ్యానం చేస్తున్నామయ్యా. ఈ దినమున మా జీవితాలలో కూడా క్రీస్తుకి, యేసు యొక్క ప్రేమను మేము కలిగి క్రీస్తు సంబంధులముగా మేము జీవించినట్లు, దేవునికి ఇష్టమైన జనముగా మేము బ్రతుకున్నట్లు మీ సహాయమును దయచేయండి. ఈ లాక్డౌన్ సందర్భముగా ప్రేమ తలుపు మూసుకుని ఉన్ననో మాటికి అడగటము వలన ఎలాగైతే లేచి తన అవసరతలను, నిరీక్షణ యొక్క అవసరతలను తీర్చగలరో అలాగే మేము కూడా మాటికి నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో విజ్ఞాపన, ప్రార్థన అడిగి పొందువారముగా మమ్మలను దీవించి ఆశీర్వదించండి. లాక్డౌన్ సందర్భముగా బిడ్డలను మీరు భద్రపరచండి, కాపుదల దయచేయండి.
మా విశాఖపట్నం కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ మేలుతో నింపండి, నీ భద్రత కాపుదల దయచేయండి. మా దేశమును, మా దేశ నాయకులను మీరు భద్రపరచండి, నీకు సహాయము దయచేయండి. మా కుటుంబాలను ప్రత్యేకముగా దేవుని ప్రేమలో కొనసాగునట్లును, విశ్వాసమునకు కర్త అయిన దేవునిని మేము కలిగినట్లును, నిరీక్షణ కలిగిన వారముగా, మేము ధైర్యము కలిగి విజ్ఞాపన చేయవారముగా, విన్నపములను మీ సన్నిధిలో తెలియచేయవారముగా మమ్మలను బలపరిచి దీవించుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మాటల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సన్నిధి, సహవాసము, కాపుదల కూడిచెరను మనకందరికీ ప్రేమ, నిరీక్షణ, విశ్వాసములో పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను బలపరిచి దీవించి ఆశీర్వదించును కాక, ఆమేన్, ఆమేన్. ప్రియులారందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.